డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనం చూస్తూ ఉంటాం గోల్డ్ రేట్ గురించి చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుతుంది అన్న వాయిస్ అయితే మనం ఎక్కువగా వింటున్నాం. కాబట్టి నిజంగానే బంగారం ధర తగ్గే అవకాశం ఉందంటారా? ఉంటే ఎంతవరకు తగ్గుతుందంటారు? బంగారం ధర పెరగడం అండ్ తగ్గడం అనేది చాలా కామన్ విషయం. సో నిజంగానే తగ్గుతుందంటే ఎస్, నిజంగానే తగ్గుతుంది అది. కానీ ఎంతవరకు తగ్గుతుందనే మన అంచనా ప్రకారంగా చూసుకుంటే ఎంతవరకు తగ్గింది అనే నిజం కూడా చూసుకోవాలి. సో అంచనా ప్లస్ ఆ నిజాన్ని రెండింటిని మనం కంపేర్ చేయాలి. ఎందుకంటే గోల్డ్ ఒక ఎంతైతే ఆ మెటల్ సాఫ్ట్ మెటలో, ప్రెషస్ మెటలో, దాని బిహేవియర్ కూడా అంతే సాఫ్ట్ అండ్ అంతే ప్రెషస్ అనమాట. అంటే మీరు క్రూడ్ చూస్తే కానివ్వండి, సిల్వర్ మూమెంట్ కానివ్వండి, అల్యూమినియం కానివ్వండి, కాపరే కానివ్వండి, ఆర్ ఈవెన్ స్టాక్ మార్కెటే కానివ్వండి, ఆ మాటకు వస్తే గోల్డ్ ఇవి అన్నిటికీ కూడా భిన్నంగా ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ స్పెషల్. అసలు మనం మాట్లాడుకుంటుందే గోల్డ్ గురించి. అంటే గోల్డ్ అంటే ఏంటి? అన్నిటికంటే హైలీ రెస్పెక్టెడ్ మెటల్ అది. సో అందుకే మిగతా ఏ మెటల్కి కూడా అంత అదృష్టం లేదు, కానీ బంగారం మాత్రం మనం పూజలో కూడా పెట్టి మనము పూజ చేస్తాం. అంటే అంత ఇంపార్టెన్స్ అంతే. అది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఒక లాంటి కైండ్ ఆఫ్ స్టేటస్ సింబల్ కూడా. సో గోల్డ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు గోల్డ్ ఇంత మంచిగా మనం మాట్లాడుకుంటున్నాము, ఇంత మంచి మంచి విషయాలు చెప్పుకుంటున్నాం గోల్డ్ గురించి. అయితే దీని విషయంలోకి వస్తే మనం తగ్గితేనే కొనాలా అంటే ఎస్. ఎందుకంటే భారతదేశంలో అఫోర్డ్ చేయగలిగే పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. అంటే ఇప్పుడు మర్సిడీస్ బెంజ్ కార్లో వెళ్ళే వాళ్ళు కానివ్వండి, బంగ్లాలో ఉండే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కిలోలు కొంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ డబ్బు బలం ఉంది కాబట్టి. కానీ వాట్ అబౌట్ ద లోవర్ మిడిల్ క్లాస్, వాట్ అబౌట్ ద స్మాల్ ఫ్యామిలీస్, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గోల్డ్ కావాలి కదా మరి. సో వాళ్ళు కొనకూడదా? కానీ వాళ్ళకి ప్రతి రూపాయి అనేది ఇంపార్టెంట్. సో ఆ రూపాయి ప్రకారంగానే నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పే ముందు ఫస్ట్ మనం ఫిజికల్ గోల్డ్ ప్రైస్ ఎంతో చూసుకుందాం. అలాగే ఈరోజు మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ 6,659 రూపీస్ ఉంది. అది కూడా చూడండి జస్ట్ 1 రూపీ నెగిటివ్ ఫాల్ అయిందనమాట. సో నిన్నటితో పోల్చుకుంటే మనకి ఈ రోజున ఇంకా గోల్డ్ పడబోతుంది కదా, ఆ డైరెక్షన్స్ కూడా మనం చెప్దాము. స్పెషల్గా నేనేంటంటే కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు, లేదంటే పెళ్ళైన వాళ్ళు, అండ్ కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆలోచన వచ్చేది, రే నువ్వు ఏది కొనుక్కున్నా ఫస్ట్ బంగారం మాత్రం కొను, ఇంట్లో లక్ష్మి వస్తుంది. 100% అదో కమిట్మెంట్ అనమాట మన భారతదేశంలో. సో ఆ విషయానికి వస్తే 24 క్యారెట్ గోల్డ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కాయిన్స్ అనుకుంటారు, బిస్కెట్ అనుకుంటారు. సో దాని ప్రైస్ ఎంత నడుస్తుందంటే ఈ రోజున 7,264 రూపీస్. ఇది కూడా గత రోజు కంటే చూసుకుంటే కాస్త చిన్న నెగిటివ్ 1 రూపీ నెగిటివ్లో, అంటే మనకు ఇంకా తక్కువ ధరలు దొరుకుతుంది అనమాట. రూపాయి కూడా పెట్టుకొని అది బంగారం కోసమో, ఇల్లు కోసమో, కావాల్సిన ఇంపార్టెంట్ విషయాల కోసం మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తాం. అలాంటప్పుడే వచ్చినప్పుడు మీరు రూపాయి గురించి అంత ఆలోచించినప్పుడు, ఒకవేళ బంగారమే నిజంగా మీకు 74,400 నుంచి పడిపోయిన తర్వాత 71,000 వరకు వచ్చిందంటే 3,500 వరకు పడిపోవడం జరిగింది. కాబట్టి అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా మన దగ్గర ఒకవేళ శాలరీ అయిపోయింది, ప్రతి నెల జీతం వచ్చింది, లేదంటే బిజినెస్ ఆదాయం వచ్చింది, లేదంటే ఒక హౌస్ వైఫ్కి ఒక కైండ్ ఆఫ్ ప్యాషన్ హాబీ వర్క్ ఉంది, అందులో ఆదాయం వచ్చింది, కానీ అదంతా ఖర్చు అయిపోయింది. సడన్గా గోల్డ్ పడిపోయిందని చెప్పేసి చెప్పాడు అనిల్ సింగ్. ఇక్కడేమో మార్కెట్లో మనకు మంచి ఆపర్చునిటీ ఉంది, ఎలా కొనుక్కోవాలి? ఆ రోజు డబ్బులు లేవు. ఒక్కటే మాట అంటానండి, మీరు క్రెడిట్ కార్డ్తో అయితే గోల్డ్ కొనలేరు. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్. ఇక మీరు కొనాలి అనుకుంటే నేను చేసిన ఒక వీడియో ఉంది యూని అని చెప్పేసి, యూని యాప్లో. అందులో మీకు కావాలంటే ఫర్ ద నెక్స్ట్ మీకు 15 డేస్ వరకు వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ వరకు మీకు ఒక మంచి ఫ్రెండ్ లాగా అలాంటి యాప్ నుంచి మీరు డబ్బులు డౌన్లోడ్ విత్డ్రా చేసుకొని మీరు ఆ డబ్బులతో బంగారం కొనుక్కోండి. ఎందుకంటే మీ దగ్గరే చేయి టైట్ ఉన్నప్పుడు, పొజిషన్ లేనప్పుడు, మనం కొనుక్కున్న ఛాన్స్ లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర కూడా అలాగే ఉంటుందండి. ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి 10,000 మిగలవు ప్రతి నెల. సో అలాంటప్పుడు ఇలాంటి మంచి ఆప్షన్ ఎందుకు చెప్తున్నానంటే, సడన్గా గోల్డ్ పడింది, ఎక్కడి నుంచి కొనాలని దేవుడా, డబ్బులు లేవు కదా, మళ్ళీ నా జీతం రాగానే నేను తిరిగి కట్టేస్తాను కదా అని చెప్తే ఆ టైంలో అందరూ చేతులు ఎత్తేస్తారు, నా దగ్గర లేవు. సో అలాంటప్పుడు నేను మీకు ఈ ఐడియా ఎందుకు ఇస్తున్నానంటే, మీకు అలాంటి క్రైసిస్లో మీకు ఇది పనికి వస్తుంది. ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే ఇలాంటి మంచి డబ్బులు ఇచ్చే యాప్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం తర్వాత. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీకు ఆభరణం కోసం కావాల్సిన బంగారం 6659 ఉంది ఈరోజు. అండ్ ఎస్ 7264 7264 ఇది 24 క్యారెట్ గోల్డ్.
సో ఇప్పుడు వస్తే మనము మీకు ఒక బంగారు అవకాశం రాబోతుంది గోల్డ్ తక్కువ ప్రైస్లో కొనడానికి. అయితే ఫస్ట్ మనం బంగారము ఒక 10-12 ఏళ్ళ కింద ఎలా ఉండింది బంగారం, ఎలా మీరు ఆపర్చునిటీస్ మిస్ అయ్యారో అవన్నీ మీరు చూస్తే కనుక ఇది మీకు తెలిసింది అనుకోండి, ఈ విషయం మీకు గట్టిగా అర్థమైంది అనుకోండి, ఈ విషయం నేను మీకు ఇప్పుడు చెప్పేటప్పుడు చూపించేటప్పుడు ఒకవేళ అవసరమైతే దీనికి 1-4 సార్లు మళ్ళీ చూడండి ఈ వీడియోలో అంత భాగాన్ని. ఎందుకంటున్నానంటే మీరు ఒక్కసారి ఇది కరెక్ట్గా నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో ఇలాంటి ఆపర్చునిటీస్ గోల్డ్ పడినప్పుడల్లా మళ్ళీ ఎప్పుడు పెరగబోతుంది, పెరిగే ముందు ఎలా కొనాలి అనే ఇండికేషన్స్ మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇది మీరు డైరీలో రాసుకోండి. నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇది మీకు ఎడ్యుకేట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను. సో మీరు ఎడ్యుకేట్ అయితేనే మీ దగ్గర నాలెడ్జ్ వస్తుంది. ఆ ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే స్వయంగా మీరు కూడా ఎవరి హెల్ప్ లేకుండా, ఎవరి సహాయం లేకుండా మీరు కూడా బంగారం ఎలా కొనొచ్చో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది మనం చూసుకుంటే ఇది మంత్లీ చార్ట్ అన్నమాట. శిరీష, నేను ఇప్పటిదాకా మీకు చూపించింది ఎగ్జాక్ట్లీ డేస్ చూపించాను, వీక్లీ చూపించాను. ఈ రోజు నేను మంత్లీ ఎందుకు చూపిస్తున్నానంటే అసలు మనము బంగారం కొంటాము ఒక రోజు కోసం కొంటామా, ఒక నెల వరకు ఉంచుకుందాం అనుకుంటామా, ఒక సంవత్సరం కోసం కాదు కదా, అది జనరేషన్స్ వరకు ఉండాలని చెప్పి మనం కొనుక్కుంటాం. అయితే మీరు ఒక 10-12 ఏళ్ళ విషయం నేను ముందు నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే ఒక డికేడ్ అంటే పెద్ద విషయమే కదండి. చాలా ఒక పెళ్లి అయినా ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ భార్య అడిగింది, పిల్లలు అడిగారు అంటే బంగారం కొనడానికి మనం చూడాలి కదా ఆ చార్ట్ అనేది. సో మీరు ఎంత చిన్న ఉద్యోగం చేస్తున్నారు, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నారు, మీరు ఎంత చిన్న చదువులు చదువుకున్నారు, ఎంత పెద్ద చదువులు చదువుకున్నారు, అది ఇంపార్టెంట్ కానే కాదు. ఈ వెబ్సైట్ నుంచి మీరు గూగుల్లో వెళ్ళి జస్ట్ commodityquant.com అని చెప్పేసి అక్కడ మీరు కమోడిటీ MCX చార్ట్ని మీరు చూడండి. దాని ఒకవేళ వెతకడానికో లేదంటే మళ్ళీ అండర్స్టాండింగ్ చేసుకోవడం ఏదైనా కష్టాలు ఉంటే ఖచ్చితంగా మీరు నన్ను కాల్ కూడా చేయొచ్చు. వీ విల్ ఆల్సో ఆర్గనైజ్ థింక్ ఫర్ యూ అనమాట. సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీకు నేను చూపిస్తుంది 2013. సో 2013 అంటే మనం ఇప్పుడు 2024లో ఉన్నాం, అంటే 11 సంవత్సరాల ముందు విషయం చూపిస్తున్నాం. ఆ టైంలో బంగారం ఎంత ఉంటుంది తెలుసా మీకు? 29,263, 29,000 దాదాపు 300 దగ్గరలో ఉండింది బంగారం. అక్కడి నుంచి కాస్త బంగారం కింద పడిపోయేసి 24,830 రూపాయలు వచ్చింది. అది ఏ నెలలో? జూన్ నెల 2013, 11 years బ్యాక్ విషయం చెప్తున్నాను మీకు. 24,000 నుంచి 74,000 అయింది. అంటే దాదాపు 50,000 రూపాయలు పెరిగిందండి బంగారం జస్ట్ 11 సంవత్సరాల్లో. అంటే ఈ రోజు మనం అంత డబ్బులు పెట్టి కొనాలంటే కొనాలి. మరి ఇదే కాస్త మీకు నెక్స్ట్ 10 yearsలో మళ్ళీ 1,00,000 దాటిపోయి 1,50,000 అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ చేతులు ఎంత రుద్దుకున్నా కానీ లాభం లేదు. సో ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ ఫాల్ని, పెరిగేటప్పుడు ఎలా కొనుక్కోవాలి అది పెద్దగా పెరిగేటప్పుడు. ఓకేనా? ఓకే సార్. నేను ఒక లైన్ డ్రా చేశాను, ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ ఉంది ఇక్కడ. సో ఈ లైన్ దగ్గర నేను చూస్తే ఇక్కడ లో వచ్చిన ప్రైస్ ఇది 2015 జూలై నెలలో, 2015లో ఆ టైంలో 24,451 రూపాయలండి. 24,451 ఉండింది 2015లో. అక్కడి నుంచి నేను గీసని దాటింది. అంటే నా గీత ఒక లక్ష్మణ రేఖ లాంటిది. గుర్తుపెట్టుకోండి ఈ మాట మీకు బాగా గుర్తుండాలని చెప్పేసి ఈ పదాన్ని నేను వాడుతున్నాను. ఒక లక్ష్మణ రేఖ లాంటిది ఉండాలి. సో ఆ లక్ష్మణ రేఖ దాటింది ఎప్పుడంటే 2016 ఫిబ్రవరి నెలలో దాటింది. చూడండి నేను ఎక్కడైతే పెట్టానో కదా ఆ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా ఒక వర్టికల్ షేప్లో, అది 2016లో. అప్పుడు మీకు గోల్డ్ వచ్చేసేసి 26,617 రూపీస్. అక్కడి నుంచి బంగారం పెరగడం మొదలు పెడితే 26,000 నుంచి 30,669 వరకు వెళ్ళింది జూలై నెల 2016లో. సో మీకు అక్కడ ఎక్కడైతే మీరు 26,000లో కొనుక్కున్నారో 30,000 వరకు వెళ్ళింది. అంటే అక్కడ మీకు ఒక 4,000 లాభం వచ్చింది. పెరక్క ముందే మీరు కొనుక్కున్నారు, ఎందుకంటే మీరు నేను నేర్పించిన పద్ధతిలో మీరు కొనుక్కున్నారు కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ దాని తర్వాత ఈ గ్రీన్ లైన్ పైకి వచ్చింది. మళ్ళీ 2019లో 32,162 అండి బంగారం. ఎక్కడ దాకా వెళ్ళింది మీరు 32,000లో కొంటే? ఇట్ వెంట్ అప్ టు ది హైట్ ఆఫ్ 49,955. అది ఏ సంవత్సరంలో? 2020లో. అంటే మీరు ఇక్కడ 32,000లో కొన్న బంగారం కాస్త 50,000 వరకు వెళ్ళిందంటే మీకు కాస్త 18,000 రూపీస్ మీకు బెనిఫిట్ అయ్యింది ఆల్ దీస్ ఇయర్స్లో. నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను. 2022లో 47,300 ఉండింది బంగారము. 2022లో 47,000 నుంచి చూడండి గోల్డ్ మళ్ళీ మీకు ఇక్కడ పెరిగి 2023లోనే 59,000 వెళ్ళింది.
ఆ గ్రీన్ లైన్ ఎప్పుడైతే దాటుతుందో బంగారం ప్రైసు ఇమ్మీడియట్గా కళ్ళు మూసుకొని మీరు కొనుక్కోండి. మీరు తులం కొంటారా, కేజీ కొంటారా, లేదంటే 100 గ్రాములు కొంటారా, అది మీ ఇష్టం. కానీ మీరు ఎలా కొనాలి అన్న పద్ధతి నేను మీకు ఇక్కడ సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే 2023 అక్టోబర్ నెలలో 56,000 రూపాయలు ఉన్న బంగారం కాస్త పెరిగి మీకు 74,000 అయింది 2024 ఏప్రిల్లో. సో ఆ గ్రీన్ లైన్స్ ఎక్కడ డ్రా చేయాలి అన్న కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఖచ్చితంగా ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది, అటెండ్ అవ్వని పూర్తిగా మీకు అర్థమవుతుంది. సరే, ఎప్పుడు సార్ ఆ మాస్టర్ క్లాస్? వావ్, దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఈ జూన్ నెలలోనే ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. దట్ విల్ బి ఆన్ ది 16th of June. అండ్ దీనికి మీరు అటెండ్ అయ్యారనుకోండి, మీకు పూర్తిగా లాభం చేకూర్చడానికి, మీ ఫ్యామిలీ కోసం బంగారం కొనడాన్ని, దాంతోపాటే సార్ డబ్బులు లేవు ఇంకా నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నానంటే స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, ఈటీఎఫ్లే కానివ్వండి, ఇలాంటి అన్ని రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, అది ఓన్లీ పాసిబుల్ విత్ ది పాసివ్ ఇన్కమ్. సో పాసివ్ ఇన్కమ్ మీరు తెప్పించుకోవాలి అంటే గ్రోమో యాప్ వాడండి. రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మీకు 1,00,000 లేదా 1,00,000 పైగా మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ లోన్లో ఇరుక్కున్నారా, పెద్ద విషయమే కాదండి. ఎలా మీరు ఆ లోన్స్ని తిరిగి కట్టుకోవాలి, పడిపోయిన క్రెడిట్ స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మంచి మంచి గవర్నమెంట్ స్కీమ్స్లో నుంచి ఉన్న లోన్స్ని మీరు ఎలా ఎలిజిబుల్ అవ్వాలి, సరే నాకు ఈ సంవత్సరం ఆ ఎలిజిబిలిటీ లేదు, దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి, నెక్స్ట్ 1 year లోపల వస్తుందా, 3 years లోపల వస్తుందా, ఆ విషయం అంతా మీకు ఈ క్లాస్ నేర్పించబడుతుంది. సో డోంట్ లూజ్ దిస్ గోల్డెన్ ఛాన్స్. ఇన్వెస్ట్ ఇన్ యువర్ మాస్టర్ క్లాస్. కాల్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి, లేదంటే వాట్సాప్ నెంబర్ ఉంది. యూ కెన్ డెఫినెట్లీ మెసేజ్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.